देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. Now I request Dr. Mahalakshmi sir and Dr. Haima Prasad request to inform about your organizations, Asian as well as the Varnadhara. Please sir, please come onto the stage, and Dr. Haima. వేదికపై ఉన్న అతిరథ మహారథులకు, యోగ శాస్త్ర నిపుణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అబౌట్ ఆర్గనైజేషన్ చెప్పాలి అంటే ఇట్స్ ఏ లెందీ స్టోరీ. ఇట్ ఈజ్ ఏ లాంగ్ ట్రావెల్ ఆఫ్ మోర్ దెన్ 30 years. 30 సంవత్సరాల చరిత్ర అది. అంతా చెప్పలేం కాబట్టి విల్ సింపుల్లీ దీన్ని 2017లో దీన్ని ఒక ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేసాం. అది ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక గ్రూప్ మెడిటేషన్ కోసం అనేసి స్టార్ట్ చేసాం. ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను. ప్రాణిక్ హీలింగ్ ముందు నాకు హిప్నాటిజం వచ్చు. అంతకుముందు నాకు మర్మ వచ్చు. ఇలా చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకున్నాను. అంటే ఏం పేరు పెట్టాలి? సరే, మా గురువు గారిని అడిగా ఏం పేరు పెడతామంటే ఆయన చెప్పాడు, ఎనర్జీ. మనం డిఫరెంట్ హీలింగ్లో డిఫరెంట్ ఎనర్జీస్ యూజ్ చేస్తాం. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గ్రీన్ కలర్కి బలం వచ్చే గుణం ఉంటుంది, ఆరెంజ్కి ఎక్స్పెల్ చేసేది ఉంటుంది, బ్లూకి మెత్తపరిచే గుణం ఉంటుంది. ఇలా రకరకాల గుణాలు ఉంటాయి. కాబట్టి సో యూఆర్ డీలింగ్ విత్ ఎనర్జీ కాబట్టి మీరు వర్ణధార అని పెట్టండి అని అన్నారు. దెన్ వీ స్టార్ట్ ద వర్ణధార. వర్ణ అంటే కలర్, ధార అంటే ఫ్లో, అంటే ఎనర్జీ ఫ్లో, నిత్యము నిరంతరం ప్రవహించే దాన్ని మనం ధార అంటాం. సో రకరకాల ఎనర్జీ ఫ్లోని చేస్తాం కాబట్టి వీఆర్ స్టార్టెడ్ యాజ్ వర్ణధార. సరే, ఈ వర్ణధారలో వాట్ వీఆర్ డూయింగ్ అంటే చాలా చదువుకున్నాం కాబట్టి చాలా చేయాల్సి వస్తుంది. సో నేను ఫస్ట్ ప్రాణిక్, అందుకే మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఏ కేసు 5 to 6 hours దర్పిచ్చేస్తాం. అందుకే హైమ సక్సెస్ రేట్ వచ్చి 100% ఉన్నాం. కాజ్ ఏంటి అంటే బికాజ్ ఆఫ్ చేస్తూ ఉంటాం. సో మా మెయిన్ మనము స్పిరిచువల్ ట్రైనింగ్స్కి వచ్చేసరికి యోగా అనేది అందరికీ వెల్ నోటెడ్. సో ఇది ప్రత్యేకించి హైమా మేడం మాత్రమే డీల్ చేయగలుగుతారు. చాలా బాగా చెప్తారు ఆమె. సో ఎందుకు అంటే బేసికల్లీ షీ ఈజ్ ఎ సైకాలజిస్ట్. ఒక సైకాలజిస్ట్కి ఒక కామన్ మ్యాన్కి ఉన్న తేడా ఏంటి అంటే మనసుకు హత్తుకునేలా రీచ్ అయ్యేలా సైకాలజిస్ట్ చెప్తారు. ఆమె అందుకే చెప్తారు. ఆమె ఇంటర్నేషనల్ ట్రైనర్. యాక్చువల్ చెప్పాలంటే ఆమెకి 7 నుంచి 8 దేశాల్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు. వీ ఫీల్ వెరీ ప్రౌడ్. ద క్రిస్టల్ హీలింగ్, ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ హీలింగ్. ఇది క్రిస్టల్స్తో జమ్స్తో మనం చేసేదాన్ని క్రిస్టల్ హీలింగ్ అని చెప్తూ ఉంటాము. సో ఇది నేను మాస్టరు, హైమ కూడా మంచి హీలర్. దీంట్లో చాలామంది సంధ్య మన దాంట్లో 10-15 మంది క్రిస్టల్ హీలర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏ ప్రాబ్లం వచ్చినా సరే దే ఆర్ ప్లేయింగ్ విత్ క్రిస్టల్స్ అన్నమాట. ఒక డాక్టర్ గారు ఏం చెప్తాడంటే అనేక రోగాలకు కారణం ఏంటి అంటే భయము, ఆందోళన, అతిగా ప్రేమించటము. ఒక వ్యక్తి మీద అతిగా ప్రేమిస్తూ ఉంటారు, ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. అసహనము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇలా 7 రకాల కారణాలు, అనేక రోగాలకు కారణాలు అని చెప్తారు. దాన్ని క్లియర్ చేయడానికి బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అనే దాన్ని మనం అద్భుతంగా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ బ్యాచ్ ఫ్లవర్ థెరపీ మనం ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకంటే బాగా ప్రాక్టీస్ చేయగలిగే ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన మాత్రం ఎక్కడ బోర్డు గీడేది ఉండదు. కిషోర్ గారు. ఆయన ఇంజనీర్ కమ్ డాక్టర్. యాక్చువల్గా బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్లో ఆయనకున్నంత నాలెడ్జ్ నేను ఇండియాలో ఎవరిని చూడలే. ఈజ్ ఎ వెల్ వర్డ్స్ నాలెడ్జ్. తర్వాత జియాట్రిక్ మేనేజ్మెంట్, ఓల్డేజ్ వచ్చేసరికి చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులను మన శరీరము మనసు యాక్సెప్ట్ చేయదు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవించారు, ఇప్పుడు గౌరవించరు అంటే నేచర్ లా. అది నువ్వు పనిచేసినంతసేపే నిన్ను సమాజం గుర్తిస్తుంది, లేతే నిన్ను సమాజం పక్కన పెడుతుంది. ఆ నిజాన్ని మనం ఒప్పుకోకుండా పిల్లల మీద
అందరి మీద గొడవ పెట్టుకుంటూ నువ్వు మనశ్శాంతి కోల్పోయి కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా చేసేది ఒక పెద్ద ప్రాబ్లం. ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక కోర్స్ వీఆర్ ఆఫర్. వన్ ఆఫ్ అవర్ బ్రాండెడ్ ప్రోగ్రామ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఊంబ్ స్కూల్. ఊంబ్ స్కూల్ అనేది ఏంటి అంటే, ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు తన ఆలోచనలు బట్టి తన గర్భంలో ఉన్న బిడ్డ యొక్క ఆరోగ్యము, ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. రిసీవ్ అయిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆమె కన్సీవింగ్ దగ్గర నుంచి డెలివరీ అయిన 1 year వరకు మన కంటిన్యూస్ మానిటరింగ్, వాళ్ళకి వచ్చే చాలా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డే టు డే కౌన్సిలింగ్ చేయటం అనేది ఇది జరుగుతుంది. దీనికి వచ్చి 3 classes వచ్చి ఆఫ్లైన్ అటెండ్ అవ్వాలి ఖచ్చితంగా. రిమైనింగ్ అంతా మనం ఆన్లైన్ జూమ్లోనే చెప్తూ ఉంటాం. ద కలర్స్ ఆఫ్ లైఫ్. కలర్స్ ఆఫ్ లైఫ్ అంటే కాంతికి 7 రంగులు ఉంటాయి. అలాగే మనిషి జీవితం కూడా ప్రకాశవంతం కావాలంటే 7 రకాల రిలేషన్స్, 7 రకాల ఎమోషన్స్ ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్. హెల్త్ లేకపోతే నీకు ఏమీ ఉండదు. హెల్త్ తర్వాత ప్రొఫెషన్ ఉండాలి. ప్రొఫెషన్ లేకపోయినా ఫ్యామిలీ ఉండదు. చాలామంది ఏంటంటే ఫ్యామిలీ ముఖ్యం, ప్రొఫెషన్ తర్వాత అంటారు. కానీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ప్రొఫెషన్ నీ ఫ్యామిలీ కూడా నేను లెక్క చేయదు, అది నిజం. అలా లెక్క చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ద థర్డ్ వన్ ఈజ్ ఎడ్యుకేషన్. నీకు నిత్యము నిరంతరము జ్ఞానం ఉండాలి, పెరుగుతూ ఉండాలి. సో ఇలా 7 రకాల లక్షణాలను మేము పొందుపరిచి వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనే దాని మీద వీఆర్ కండక్టింగ్ ద కలర్స్ ఆఫ్ లైఫ్. ద లాస్ట్, ఇట్ ఈస్ నాట్ లీస్ట్, ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఈ స్కూల్ కౌన్సిలింగ్లో ఎక్కడా మనం నమోదు చేయలేదు, కానీ చేసి ఉంటే హైమకిది పట్టాభిది ఇద్దరిది కలిపి వరల్డ్ రికార్డ్ అయి ఉండేది. వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి చాలా స్కూల్స్ టచ్ చేసి చెప్తున్నారు. దానివల్ల అనేక మందికి ఉపయోగమైంది. సో ఇది మేము రెగ్యులర్గా చేసే మా యొక్క సర్వీసెస్. ఇష్ అండ్ విహెచ్ఓ కలిపి చేసే సర్వీసెస్. ఈ సర్వీసెస్ని కావలసిన వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే మనం కన్సల్ట్ చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాంకి ఇంతమంది విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ మరీ 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 కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇష్ మీద మీకున్న అభిమానం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇష్ 2013 August 11th స్టార్ట్ చేశాము. ఇష్ మీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పిరిచువల్ హ్యాపీనెస్ అండ్ హెల్త్. చాలామంది అడిగారు స్పిరిచువల్ హ్యాపీనెస్, హెల్త్ ఇలా పెట్టారు ఏంటండి అని. అంటే కొన్ని ఎలా నేమ్స్ వస్తాయి అనేది కూడా తెలీదు. మేము ఏమనుకుంటామంటే మాట్లాడిన ప్రతి మాట, వచ్చిన ప్రతి పేరు అది గురువులు మనకి ఇచ్చిన భిక్షగా మేము భావిస్తాం. సో ఇందులో హైమ చేసింది అంటే 0.001% కూడా లేదు. పూర్తిగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే అది చాలామంది సహాయ సహకారాలు. ముందుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు అనుక్షణం నేను ఎలా ఫాలో అవ్వాలి అనే గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇష్ నుంచి మేము చేసేది ఏంటి అంటే, నేను యోగా థెరపిస్ట్, యోగా టీచ్ చేస్తాను. ఇప్పటికీ అంటే నేను ఒక బ్యాచ్ మాత్రమే 6 to 7 బ్యాచ్ మాత్రమే రన్ చేస్తున్నాను ప్రజెంట్. ఎందుకంటే తర్వాత సైకలాజికల్ పేషెంట్స్, తర్వాత స్కూల్ కౌన్సిలింగ్స్, ముందుగా స్కూల్స్ వాటికి గవర్నమెంట్ సెట్రాస్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నన్ను రిసోర్స్ పర్సన్గా తీసుకున్నారు. సో ఇంచుమించు వీక్కి ఒక 6-7 గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి తీసుకుని వెళ్తారు. సో వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరీర్ కౌన్సిలింగ్, మోటివేషన్ క్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఇష్ నుంచి జరిగే వాటిల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కొత్తగా నేను ఎవరో చెప్పక్కర్లేదు, ఇష్ ఎలా వచ్చింది చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్స్, ఇంచుమించు 11 years నుంచి ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు నాకు. ప్రసాద్ గురువు గారు ఉన్నారు.
మనకు అతి దగ్గరలో గండేపల్లి అనే ఊరిలో చాలా గొప్ప ఆశ్రమం నిర్మించారు వారు. అంటే నేను ఇంచుమించు చాలా ఆశ్రమాలు చూశాను, కానీ అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్నంత ఫెసిలిటీస్ కాదు, కానీ ఒక ధ్యానానికి అవసరమైన విధంగా చేశారు ఆయన. అలాగే అనేక గోశాలలు నిర్వహిస్తున్నారు. మంచి ఆస్ట్రాలజరు, అలాగే వాస్తు అన్నీ తెలుసు ఆయన. కానీ నిగర్వి, ఎక్కడా కూడా గర్వం ఉండదు. రాత్రి 12 గంటల ఫోన్ చేసినా సరే రమ్మంటారా అయ్యగారు, లేదా మీరు వస్తారా అని అడుగుతారు. అంటే అంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తుల్లో ఎప్పుడు ఎవరిని కూడా నేనంత నమ్రత అని అనాలా, ఆ పదం తెలియదు, ఏ పదం పెట్టినా తక్కువే. అలాంటి గురువుగారు మనకు మధ్య రావటం మన అదృష్టం. ఇప్పుడు గురువుగారి నుంచి హయం కూడా చెప్తాను. నమస్కారం గురువుగారు. అంటే ఇన్ని ఆశ్రమం చూసాం, కానీ మేము వెళ్ళిన మురారి ఆశ్రమంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో కూర్చుని మెడిటేషన్ చేసుకునేలాగా చాలా బాగా నిర్మించారు ఆశ్రమం. చాలామంది ఆర్ఫన్ పిల్లలకి పూర్ పీపుల్కి ఇవ్వడం చూసాం, కానీ ఆర్ఫన్ కౌస్కి, తర్వాత ఏదైతే అంటే దెబ్బలవి తిన్న ఉన్న ఆవులకి, వీటన్నిటికీ కూడా ఆశ్రమంలో చాలా బాగా సేవ చేస్తున్నారు. ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే నాకు ఆశ్రమంలో ఫస్ట్ నచ్చింది, ఒక ఖాళీ చైర్ వేశారు. నేను అనుకున్నాను ఇదేంటి, ఏదో ఒక దేవుణ్ణో లేకపోతే గురువునో ఏదో పెడతారు కదా, చైర్ ఒక్కటే ఉంది ఏంటి అనుకున్నాను. నాకు తర్వాత గురువుగారు మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, ఆ చైర్లో నువ్వు ఎవరినైతే ఊహించలే, నీ ఇష్టం, నీకు ఏ దేవుడు కావాలంటే వాళ్ళని ఊహించుకోవచ్చు ఆ చైర్లో. సో ఇంత మంచి కాన్సెప్ట్ ఉంది అంటే నిజంగా కూడా లోపలికి వెళ్ళాక అసలు నేను ఎక్కడున్నాము అనేది కూడా తెలియకుండా చక్రాస్ యాక్టివేషను, కుండల్ని రేజ్ అవ్వడం, ఇవన్నీ ఎక్కడెక్కడో వింటాం, కానీ ఖచ్చితంగా ఆశ్రమంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం మేము అలాంటి అనుభూతిని పొందాం. ఇందుకోసం నిజంగా గురువుగారికి కృతజ్ఞతలు చెప్పాలి. అంటే మెడిటేషన్ కోసం ఇలా నిర్మిస్తారు అన్నది అక్కడ చూశాకే నాకు తెలిసింది. కాబట్టి ఎవరికైనా వీలుంటే తప్పకుండా మురారి వెళ్ళి ఆశ్రమాన్ని దర్శించరండి, మన జన్మ ధన్యం అవుతుంది. చాలా చాలా థ్యాంక్స్. అందులో ఫస్ట్ వి రాజగోపాల్ గారు, ఈయన యోగా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మోర్ దెన్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు ఆయన కంపెనీలో కూడా అందరికీ యోగా కంపల్సరీ చేస్తారు. కోవిడ్లో ఎక్స్ట్రాడినరీ సర్వీస్ చేశారు. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, కోవిడ్ వచ్చి అందరూ భయపడితే కోవిడ్లో కూడా ఈయన యోగా చేశాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. కూర్చోండి సార్. అలా కాదు, అలా మీరు పతంజలి తప్పదు. సో ఆ విధంగా ఈ సెలెక్టర్ ఫర్ పతంజలి అవార్డ్. పక్కన ఓ పతంజలి ఈయన చాలా నేచర్ లవరు. నేచర్పై ఇది ఆర్గానిక్ వ్యవసాయం కూడా చేస్తారు. సో అందు గురించి కూడా మొక్క. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఒకే ఒక వాక్యం చెప్తాను. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. సత్యం ఉన్నది ఒకటే, దాన్నే ఎంతోమంది మనకి రకరకాలుగా చెప్పారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన యొక్క స్వభావాన్ని బట్టి ఎలా అయితే దేవతల యొక్క స్వరూపాలు ఉన్నాయో అలాగే
నిజం అన్నది ఒకటే, దేవుడు ఉన్నది కూడా ఒకటే. కాకపోతే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మార్గాన్ని స్వీకరించవచ్చు. కానీ మనిషిగా మనం పుట్టినందుకు అందరికీ సహాయం చేస్తూ వాళ్ళతో పాటు మన గ్రోతు, వాళ్ళ గ్రోత్లో మన గ్రోతు చూసుకుంటూ అందరూ ఆనందంగా ఉండాలన్నదే నా కోరిక. థ్యాంక్ యూ సార్.